హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరా ఏజే బ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఈ వీడియోలో 7 శనివారాల వ్రతంలో 7 దీపాలు, అలానే ప్రసాదాలు ఏమేమి చేసుకుంటామో ఇంకా ఏమేంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. నేను వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే స్వామివారి నామంతో స్టార్ట్ చేస్తాను. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో నేనైతే పిండి దీపాలు 7 రెడీ చేసుకుంటున్నాను. కంపల్సరీగా వ్రతానికి 7 దీపాలు అనేవి వెలిగించుకుంటాం కదా, అందుకోసమని నేనైతే 7 దీపాలు చేసుకున్నాను. అలానే ప్రసాదం ఇంకా తులసిమాల కంపల్సరీగా ఉండాలన్నమాట. ఫస్ట్ అయితే నేను పువ్వులు కోసుకుంటున్నాను. పువ్వులు అనేవి కూడా కంపల్సరీగా ఉండాలి కదా. ఇంటి దగ్గర ఏమేమి పువ్వులు ఉంటాయో అవన్నీ కూడా కోసుకోవచ్చు. మీ దగ్గర 7 రకాలుగా పువ్వులు ఉంటే 7 రకాలు కోసుకోండి, లేదా 3 రకాలు ఉంటే 3 రకాలు కోసుకోండి, లేదా ఒక రకమే ఉన్నాయా కొన్నే ఉన్నాయా ఆ కొన్ని మాత్రమే, ఆ కొన్నైనా స్వామివారి పూజలో మనము సమర్పించుకుంటే సరిపోతుంది. నా దగ్గర అయితే ఈ పూలు అనేవి ఉంటున్నాయి కాబట్టి నేనైతే ఈ పూలతోటే పూజ అనేది చేసుకుంటున్నాను. అలానే చాలా అంటే చాలా తులసి మొక్కలు అనేవి ఇంటికి బయట వైపున ఉంటాయన్నమాట. అందుకోసమని నేను తులసిమాల అనేది కూడా ప్రతి వారం చేసుకోవచ్చు. తక్కువ ఉంటే మాత్రం తులసిమాలని ఎక్కువగా కొన్ని పువ్వులు వేసేసి మధ్య మధ్యలో తులసిమాలని వేసామనుకోండి, మనకి స్వామివారికి తులసిమాల వేసినట్టే అవుతుంది. కొన్ని కట్టినా కూడా అలా వీలైతే అలా, లేదంటే తులసి మొక్క ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు తులసి మాల అనేది రెడీ చేసుకోండి. లేదనుకోండి, మీరు తులసి విత్తనాలు ఉంటాయి కదా, ఈలోపు ఎక్కడన్నా ఏదో ఒక కుండీలో వేశారనుకోండి, ఒక 4 వారాల్లో పెద్దగా అయిపోతుంది కాబట్టి ఒక 4 వారాలు అడ్జస్ట్ చేసుకొనైనా మిగతా వారాలకి మన దగ్గర ఉన్న తులసితో చేసుకోవచ్చు. ఇంకా నేనైతే తులసిని కూడా కోసేసుకొని, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పసుపు మొక్క అనమాట. మంచిగా ఉన్న పసుపు మొక్కను తీసుకుంటున్నాను, ఎందుకంటే దీపాలు అనేవి దీని మీద పెట్టుకుందామని తీసుకుంటున్నాను. ఇంకా ప్రసాదాలు కూడా పెట్టుకోవచ్చు పసుపు ఆకు మీద, కాకపోతే నేనైతే తులసి ఏవైతే దీపాలు వెలిగించుకుంటున్నామో అందుకోసమని నేనైతే ఒక్కటే ఆకు తీసుకున్నాను మంచిది. ఇంకా దాన్ని కూడా కట్ చేసుకొని దీపాలకు అనేది అరేంజ్ చేసుకున్నాను అనమాట. అది కూడా చూపిస్తాను లాస్ట్లో. ఇంకా నేనైతే స్వామివారి కోసం మాల కట్టుకుంటున్నాను. కరెక్ట్గా మాల అయితే ఏదైతే నేను ఆకులు తీసుకున్నానో తులసి దళాలు అవన్నీ కూడా సరిపోయాయి. కాకపోతే మధ్య మధ్యలో నేను ఇలా పువ్వులు కూడా వేసుకున్నాను అనమాట, కొంచెం ఎక్కువగా దండ అవ్వాలని. ఎందుకంటే స్వామివారికి కొన్ని తులసి దళాలతో పూజ చేసుకోవాలి కదా, కొంచెం పక్కకు పెట్టుకొని ఆ తర్వాత మాల అనేది కట్టుకుంటున్నాను. ఒకవేళ తక్కువ ఉన్నాయనుకోండి దూరంగా కొన్ని పువ్వులు వేస్తూ కట్టుకోండి. ఎక్కువ ఉన్నాయనుకోండి దగ్గరగా మీకు వీలు పడినంతగా ఫోటో ఎంత ఉంటే అంత కట్టేసుకోండి. మాల అనేది నేనైతే ప్రతి వారము వేయాలి అని అనుకుంటున్నాను. ఈసారి అయితే చూద్దాము, ఎంతవరకు కుదిరితే అంతవరకు నేను మీకు చూపిస్తూ ఉంటాను. నేనైతే ఈ వీడియోలో వ్రతం మొత్తం చూపించట్లేదు. వ్రతం అయితే నెక్స్ట్ వీక్, అంటే సాటర్డే ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఓన్లీ ప్రసాదాలు, స్వామివారికి కావాల్సినవి మెయిన్గా ఏం యూజ్ చేస్తామో అవి. ఇంకా చిమ్లీ ఉంటుంది కదా, నల్ల నువ్వులు చిమ్లీ చేస్తాం కదా, అవి 7 ఉండలు చేసుకోవాలన్నమాట. కంపల్సరీగా పూజలు అయితే ఉండాలి. నేను వాటిని చేయలేదు, ఎందుకంటే ఈరోజు పూజ చేయట్లేదని, ఇంట్లో కూడా సరిపడగా లేవని నువ్వులు, అందుకోసమని చేయట్లేదు. కానీ కంపల్సరీగా అయితే నువ్వులు చిమ్లీ ఉండలు ఉండాలి, 7 తీసుకోవాలి. తెల్ల నువ్వులైనా పర్వాలేదు, నల్ల నువ్వులైనా పర్వాలేదు. నల్ల నువ్వులు ఉంటే ఇంకా మంచిది, కొంచెం రేట్ ఎక్కువైనా అవి తీసుకోవడానికి ట్రై చేయండి. కొన్ని వేసుకొని చిన్న ఉండలు చేసుకున్న 7 సరిపోతుంది. ఇంట్లో వరకే తినాలి కాబట్టి మీకు ఎంత వీలైతే అంత ఉండలు చేసుకొని 7 అయితే పెట్టుకోండి పూజలో. ఇంకా నేను ఇక్కడ పచ్చి చలిమిడి చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను స్వామివారి పూజల కోసం. ప్రతివారం కూడా చలిమిడి అనేది చేసుకోవచ్చు. ఇంకా ప్రసాదాలు అనేవి మన ఇష్టం, పులిహోర, దద్దోజనం, ఇంకా పరమాన్నం, ఇవన్నీ కూడా ఏవైనా పెట్టుకోవచ్చు ప్రతివారం. నేను ఇక్కడ పిండి దీపాల కోసం బియ్యం పిండి, బెల్లము, అలానే యాలకుల పొడి, ఇంకా కొంచెం నెయ్యి, కర్పూరం ఉంటుంది కదా, పచ్చకర్పూరం వేసుకోవచ్చు, నార్మల్ కర్పూరం వేసుకోవచ్చు. పచ్చకర్పూరం వేసుకుంటే స్వామివారికి ఇంకా ఇష్టం కాబట్టి పచ్చకర్పూరం వేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా డీమార్ట్లలో తీసుకునే వాళ్ళైతే డీమార్ట్లో అయితే 75 రూపీస్ నుంచి 80 రూపీస్ వరకు ఒక డబ్బా టైప్లో ఉంటుంది, 100 గ్రామ్స్ ఏమో వస్తుంది. వీలైతే ట్రై చేయండి ఉన్నవాళ్ళు. ఎవరికైనా ఒకరికి ఉపయోగపడుతుందని మాత్రమే చెప్తున్నాను, అందరూ తీసుకోవాలని కాదు, మీ వీలుని బట్టి చేసుకోండి. పచ్చకర్పూరం ఎక్కువ దొరకట్లేదు షాపులలో అనే వాళ్ళు మాత్రం నేను చెప్తున్నాను, పూజ స్టోర్స్లో కూడా 25 to 30 రూపీస్ పెడితే మనకి కొంచెం కర్పూరం అనేది ఇస్తారు. ఆ కర్పూరంతో అయినా మనం వాడుకోవచ్చు కొన్ని వారాలు. ఇంకా నేనైతే ఇక్కడ పాలు వేసుకొని, అంటే పచ్చి పాలు, మనము కాచి చల్లార్చినవి కాదు, పచ్చి పాలు అనమాట, వాటితో నేను
ఇలా ముద్ద అయ్యే వరకు కలుపుకుంటున్నాను. మధ్యలో నెయ్యి కూడా వేసుకున్నాను అనమాట. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇదైతే ఒక మెథడ్. సెకండ్ మెథడ్లో కూడా చూపిస్తాను ఎలా పిండిని కలుపుకోవాలనేది. పిండిని నేను ఇది ఇంట్లోనే రెడీ చేసుకున్నాను అనమాట. బియ్యం పిండి కూడా. బియ్యాన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని ఆ తర్వాత స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, నీళ్ళంతా దిగిపోతాయి కదా. ఆ తర్వాత కాటన్ క్లాత్ మీద ఆరవేసుకొని మనము ఇంట్లోనే ఆరేసుకోవచ్చు. ఎండ ఉంటే కొంచెం ఎండలో ఒక 15 నుంచి 20 నిమిషాలు ఆరేయండి. ఆరేసిన తర్వాత మిక్సీ పట్టేసుకొని జల్లించుకుంటే సరిపోతుంది. తడిపిండిగా ఉందనుకోండి కొంచెం పాలు తీసుకోండి. కాస్త ఆరబెట్టుకున్నారనుకోండి 2 రోజుల ముందు కొంచెం ఎక్కువ పాలు పడతాయి అంతే. ఎందుకంటే పిండి ఆరి ఉంటుంది కాబట్టి. ఈ మెథడ్లో చేసుకున్నారనుకోండి పిండి కూడా ఇంట్లోనే రెడీ అయిపోతుంది. వీటితో మనము ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా పూజ విషయానికి వస్తే అరటిపళ్ళు ఇంకా కొబ్బరికాయ అనేది కంపల్సరీగా మాత్రం మనం తీసుకోవాలి. ఈ 2 మాత్రం ఏం తీసుకోకపోయినా ఇవి 2 మాత్రం కొనుక్కోవాలి. ఇంకా కలసం పెట్టుకునే వాళ్ళైతే క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ కలసం మీద ఉన్న క్లాత్ని మనము వ్రతం రేపనగా ఈరోజు ఉతికేసుకోవడమో లేదంటే మంచినీళ్ళల్లో మంచిగా పిండేసుకొని ఆరేసుకున్నాం అనుకోండి, ఆరిపోతుంది కదా, మళ్ళీ కలసానికి వాడుకోవచ్చు. ఒకవేళ మీరు కలసానికి అలా వాడుకోము కొత్తవే తెచ్చుకోవాలనుకున్నారనుకోండి, కొత్తవి కూడా తెచ్చుకోండి ప్రతి వారము, ఏదైనా పర్వాలేదు. ఇంకా నేను ఇక్కడ వీడియోలోకి వస్తే మిక్సీలో వేసుకుంటున్నాను. బియ్యం పిండి 3 స్పూన్లు వేసుకున్నాను. ఇంకా బెల్లం కూడా కొంచెం తీసుకొని నెయ్యి యాలకులు వేసుకొని నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇందులో కొంచెం కొంచెంగా పాలు, ఎక్కువ కాదు మిక్సీ కాబట్టి మనకు తెలియదు కదా, కొంచెం కొంచెంగా పాలు వేసుకొని మిక్సీ ఓన్లీ మనము ఇటువైపు తిప్పుకుంటాం కదా, బ్లెండ్ చేసుకున్నట్టుగా ఒకటే బ్లెండ్ చేసినట్టు అలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. 2 సార్లు బ్లెండ్ చేసుకుంటే కాస్త దగ్గరికి అయింది. కొంచెం పొడి పొడిగా ఉందని ఇంకొంచెం పాలు వేసాను అంతే. మిక్సీలో వేసుకున్న దానికి మనం కలుపుకున్న దానికి చాలా తేడా ఉంది. మిక్సీలో వేసుకుంది చాలా మెత్తగా వచ్చింది, మనం కలుపుకున్నది కొంచెం గట్టి గట్టిగా ఉంది. అయితే ఏం చేశానంటే రెండింటిని కూడా మిక్స్ చేసేసి కొంచెం నానబెట్టుకున్నాను అనమాట. అంటే ఆల్రెడీ పిండిని పక్కకు పెట్టేసుకున్నాను కదా నానడానికి, మళ్ళీ ఇది కూడా కలిపేసుకొని ఇంకొక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకున్నాను. ఈ లోపు పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. అంటే స్వామివారికి సంబంధించిన ప్రసాదాలు కానీ, లేదంటే మనము స్వామివారికి పువ్వులు పెట్టడమో, లేదంటే అక్కడ ఏదైనా చేసుకునేది ఉంటే దేవుడి దగ్గర అవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. ఈ పిండి నానిపోతుంది కదా ఈ లోపు, అందుకోసమని చెప్తున్నాను. చూస్తున్నారు కదా పిండి అనేది చాలా కొంచెంగా లూజ్ అయింది. ఇంత లూజ్ ఉందనుకోండి మనకి ఏవైతే ప్రమిదలు చేసుకుంటామో అవి జారిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా మనకి నిలబడదు కూడా దీపం అనేది. అందుకోసమని ఇందులో నేను పాత పిండిని కూడా కలుపుతున్నాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇందులో నార్మల్గా ప్రెస్ చేస్తే గట్టిగా ఉండాలి. ఇది చూస్తే చాలా మెత్తగా ఉంది. ఇంత మెత్తగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే పొడి పిండిని కొంచెం కలుపుకోవచ్చు. కాకపోతే నేను ఏం చేస్తున్నానంటే ఇందులో ఇందాక కలుపుకున్నది ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ మెథడ్లో ఆ పిండిని ఈ సెకండ్ మెథడ్లో కలుపుకున్న పిండిని రెండింటిని కూడా మిక్స్ చేస్తున్నాను అనమాట. మంచిగా ఇలా మిక్స్ చేయడం వల్ల నాకైతే పగుళ్ళు లేకుండా నీట్గా వచ్చాయి. బియ్య పిండిని ఇంట్లో చేసుకోలేని వాళ్ళు షాపులలో కూడా ప్యాకెట్స్ లాగా ఉంటాయి. 45 నుంచి 50 వరకు ఉంటుంది ఒక ½ kg ప్యాకెట్ అనేది. ఆ ప్యాకెట్తో కూడా చేసుకోవచ్చు. లేదు ఇంటి దగ్గరలోనే పిండి గిన్నె ఉందనుకోండి, 1 కిలో పిండి చేసుకున్నారనుకోండి, ఒక 3 వారాల నుంచి 4 వారాల వరకు పిండి అనేది వస్తుంది. మీకు వీలు కుదిరినట్టుగా చేసుకోండి పిండినైతే. ఇంకా నేనైతే ఇక్కడ వారి కోసం పానకం చేస్తున్నాను. పిండి నానేలోపు ఈ ప్రసాదాలు అనేవి రెడీ చేసుకుంటున్నాను. బెల్లం వేసుకొని అందులో కొన్ని మంచినీళ్ళు వేసుకున్నాను. ఆ తర్వాత యాలకుల పొడి ఇంకా మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత తులసి దళాలు ఉంటాయి కదా, 2 తులసి దళాలు అనేవి ప్రసాదం మీద పెట్టుకున్నాం అనుకోండి, స్వామివారికి ఇంకా ఇష్టంగా ప్రసాదాలని స్వీకరిస్తారంట. అందుకోసమని నేనైతే ఇలా చేస్తున్నాను. 2 తులసి దళాలు అనేవి ఏదైతే పానకం చేసుకున్నానో అందులో వేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు కూడా మీరు. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకున్నాను. ఈలోపు బెల్లం కరుగుతుందని ఇక్కడ చలిమిడి చేసుకున్నాం కదా, ఆ చలిమిడిలో పప్పు వేసుకుంటున్నాను. పెసరపప్పు మీద బెల్లం కూడా పెట్టేసుకున్నాను అనమాట. వడపప్పు పానకం అంటారు కదా. ఈ 2 ప్రసాదాలు అనేవి రెడీ అయిపోయినాయి. ఈ 2 ప్రసాదాలతో పాటు నేను ఇన్స్టెంట్గా ప్రసాదం అనేది ఏమీ ప్రిపేర్ చేయలేదన్నమాట. అలాంటప్పుడు టైం లేనప్పుడు ఏం చేయాలంటే పుట్నాలు అటుకులు ఉంటాయి కదా, అది కూడా ప్రసాదంగా పెట్టుకోవచ్చు అనమాట. మనకు ఏదైనా ప్రసాదం చేయడానికి వీలు కుదరినప్పుడు, లేదంటే సాయంకాలం కూడా పూజ చేసుకుంటాం కదా 7 శనివారాల వ్రతంలో, అప్పుడు కూడా ఈ ప్రసాదం అనేది పెట్టుకోవచ్చు. ప్రసాదం చేయలేని వాళ్ళు. ఇంకా బెల్లం కూడా వేసుకుంటున్నాను. మీరు బెల్లం వేసుకోలేకపోతే షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం మాత్రమే తినాలంటే ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి క్వాంటిటీ అనేది మీరు తీసుకోండి. మేమిద్దరమే కాబట్టి ఇంట్లో ఉండేది కొంచెమే తీసుకుంటున్నాను, ఎక్కువ కాకుండా. ఏదైనా కూడా 7 శనివారాల వ్రతంలో చేసినవి
స్వామివారికి ఇంటికి వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఇవ్వండి. చలిమిడి వడపప్పు ఇంకా ఈ పానకం కానీ మనము అటుకులతో చేసుకున్న ప్రసాదం కానీ ఇవన్నీ ఇవ్వచ్చు. కానీ చిమ్లితో నువ్వులు ఉండలు చేసుకుంటాం కదా 7, అవి మాత్రం ఎవరికి ఇవ్వకూడదు. మీరు మాత్రమే తినాలి ఇంట్లో వాళ్ళు. ఇంకా పిండి కూడా రెడీ అయిపోయింది. మళ్ళీ ఒకసారి పొడి పిండి అనేది పక్కకు పెట్టుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఇట్లా గ్లాస్ అనేది తీసుకున్నాను. నేను ఒక చిన్న గ్లాస్ ఉంది ఇంట్లో. నేను స్వామివారి కోసం పానకం వేద్దామని ఈ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్లో పొడి పిండి వేసుకొని ఏదైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదా పిండిని మనం నానబెట్టుకున్నాం కదా ఫస్ట్, దాన్ని మళ్ళీ మంచిగా మెత్తగా అయ్యేలాగా చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇంకా స్మూత్గా వస్తాయి అన్నమాట. ఎక్కడ పగులు లేకుండా. ఒకవేళ పగుళ్ళు వచ్చినా కూడా నేను వీడియోలో చెప్తాను ఏం చేయాలనేది. ఇలా పిండి మెత్తగా అయిందని మనకు తెలిసిపోతుంది కదా, అప్పుడు మంచిగా సమానంగా పొడవుగా చేసుకొని అప్పుడు ఒక్కొక్క దీపానికి ఎంత పడుతుందో పిండి తెలిసిపోతుంది మనకి. ఆ పిండిని బట్టి మనము పిండిని అనేది తీసుకున్నాం అనుకోండి, సమానంగా 7 దీపాలు వచ్చేలాగా సమానంగా పిండిని తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఈక్వల్ సైజులో దీపాలు అనేవి వస్తాయి. ఒకవేళ కొన్ని చిన్న దీపాలు చేసుకోవాలనుకుంటే చిన్న దీపానికి కొంచెం పిండి తీసుకోండి. పెద్దగా దీపం కావాలి అనుకున్నారనుకోండి, సమానంగా అన్నీ ఒకేలాగా ఉండాలనుకుంటే పిండి అనేది అన్నిటికీ సమానంగా ఉండేలా చూసుకోండి. ఒక్కొక్క దానికి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎక్కువైన దానికి తీసేసి తక్కువ ఉన్న దాంట్లో కొంచెం పెట్టుకున్నారనుకోండి సరిపోతుంది. ఇంకా ఈ పిండి కలిపేసి పెట్టుకున్నాం కదా, ఉండల్లాగా నీట్గా చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను గ్లాస్ చూపించాను కదా, ఆ గ్లాస్లో ఇది వేసుకోవడానికి ఫస్ట్ అయితే మంచిగా రౌండ్గా వచ్చేలాగా బాగా చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ పొడిపిండిని తీసుకొని రోల్ చేసుకున్నారనుకోండి, ఆ పొడిపిండి అంతా ఏదైతే ఉందో ఆ ఉండకు మొత్తం చుట్టుకున్న తర్వాత పొడిపిండి అప్పుడు గ్లాస్లో వేసుకొని, మీ దగ్గర చపాతీ చేసే కోలా ఉంటుంది కదా అదైనా పెట్టుకోవచ్చు. లేదంటే నా దగ్గర ప్లాస్టిక్ది చిన్న మోతుందనమాట సిరప్ది, ఆ సిరప్ దాంతో ఇలా చేసుకుంటున్నాను. ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో ఈ విధంగా చేసుకున్నారనుకోండి మీకు మూత కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కడైనా పగుళ్ళు వచ్చాయనుకోండి మెల్లిగా నెమ్మదిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉన్నారనుకోండి ఆ పగుళ్ళు అనేవి కవర్ అయిపోతాయి. ఎక్కువగా పగుళ్ళు వచ్చాయనుకోండి ఏం చేస్తారంటే కొంచెం వాటర్ తీసుకొని దాని మీద కాస్త ఇలా రుద్దండి, సరిపోతుంది. అప్పుడు అంటుకుంటుంది అనమాట పిండి అనేది. పగుళ్ళు వచ్చిన దగ్గర అంటుకుంటుంది, ఇంకా విడిపోదు. దీపం కొండెక్కే వరకు కూడా అలానే ఉంటుంది. నేను పిండి కొంచెమే తీసుకున్నాను, అంటే 7 దీపాలు చిన్నవి వస్తే సరిపోతుందని చిన్నగా తీసుకున్నాను కాబట్టి నాకు ఈ సైజులో వచ్చింది. ఇప్పుడు లోపల వైపున చూసారు కదా ఎంత హోల్ ఉందో, ఆ హోల్కి ఇంకా కొంచెం కిందికి హోల్ కావాలన్నా కూడా మీరు కొంచెం బొట్టిన నీళ్ళతో నొక్కున్నారనుకోండి కింది వరకు వెళ్తుందన్నమాట పిండి అనేది. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను నేనైతే. సేమ్ ఏదైతే గ్లాస్ ఉందో ఆ గ్లాస్ కానీ లేదంటే కప్పు కానీ, లేదా మీకు ఇవేవి వద్దనుకుంటే చేతితో కూడా చేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ తిరునామాలు పెట్టుకుంటున్నాను. తిరునామాలు పెట్టేసుకొని పైనుంచి కూడా గంధం కుంకుమ పెట్టేసుకుంటున్నాను అనమాట. అంటే దీపం వెలిగించుకున్న తర్వాత మనకి ఇవన్నీ పెట్టుకోవడానికి కుదరదు కదా, అందుకోసమని ముందే అలంకరించుకుంటున్నాను. దీపాలని ముందే అలంకరించేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనము దీపం వెలిగించుకున్న తర్వాత అక్షంతలు పువ్వు పెట్టేసుకొని దండం పెట్టేసుకోవచ్చు అనమాట. కుంకుమ పసుపు అనేది కూడా మీరు పెట్టుకోవాలనుకుంటే దీపం పెట్టాక పెట్టుకోవచ్చు. నేనైతే ఈసారి ఇలా తిరునామం అనేది వి షేప్లో పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవాలనిపించింది ఈ వారం, అందుకోసమని ఇలా ట్రై చేస్తాను. ఇంకా వీలైతే ఒక్కొక్క వారం ఒక్కొక్కలా, కానీ నాకు వీలు కుదిరినట్టుగా మీకు వీడియోలో చూపిస్తూ ఉంటాను నేను తిరునామాలు ఎలా పెట్టుకుంటున్నాను ఏంటి అనేది. ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. మనం బియ్యం పిండిని బదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. గోధుమ పిండి దీపాలు కూడా చేసుకోవచ్చు. కానీ మనం నెయ్యి వేస్తాం కాబట్టి చాలా జాగ్రత్తగా పిండి జారుడుగా కాకుండా మెత్తగా కాకుండా చాలా గట్టిగా కలుపుకుంటే మంచిది. ఎందుకంటే పిండి జారిపోతూ ఉంటుంది కదా గోధుమ పిండి కాబట్టి. బియ్య పిండి అంటే ఒక్కసారి జారిన తర్వాత మనం కొంచెం పొడి పిండి కలిపేసుకొని కొంచెం గట్టిగా చేసుకుంటే సరిపోతుంది. కానీ గోధుమ పిండి అలా కాదు, కలుపుకోవడమే చాలా గట్టిగా కలుపుకోవాలి. గోధుమ పిండితో చేసుకునే వాళ్ళు కూడా గోధుమ పిండితో చేసుకోవచ్చు. బియ్య పిండి చేసుకోలేని వాళ్ళు, ఒకవేళ ఆ టైంకి లేని వాళ్ళు. ఇంకా దీపాలన్నీ కూడా రెడీ చేసుకున్నాను. స్వామివారికి అయితే నేను తులసి దళం చేశాను కదా దండ, ఆ మాలని కూడా స్వామివారికి ఫోటోకి ఎలా వేసుకుంటున్నాను అనేది చూడండి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా పసుపు ఆకు కట్ చేసుకున్నాను నేను. మధ్యలో కొంచెం ప్రాబ్లం వచ్చిందని అక్కడ వరకు కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట నీట్గా. నాకైతే కరెక్ట్గా దీపాలకు సరిపోయినాయి. కొంచెం మాత్రం వెల్ది అయింది, అయితే ఇంకొంచెం ఆకేసి పెట్టుకున్నాను.
తులసి మాలకు కూడా నేను అక్కడ నాకు ఏవి లేవన్నమాట తట్టియడానికి కానీ పెట్టడానికి కానీ. అందుకోసమని దారాన్ని కొంచెం పొడవుగా తీసుకున్నాను. అంటే ఫోటో ఫ్రేమ్ ఎంత ఉందో అంతకు ఎక్కువగా తీసుకొని ముడి వేసుకున్నాను అనమాట. పువ్వులు కట్టుకునేటప్పుడే కొంచెం వదులుకుంటాను నేను దారం అనేది. అప్పుడు మనకి స్టాండ్ టైప్లో ఫ్రేమ్ ఉంటుంది కదా పైన, ఆ ఫ్రేమ్కి నిలబడుతుంది అనమాట మాల అనేది జారకుండా. అంటే మనము ఫోటోని కదిలించే వరకు కూడా మాల అనేది జారదు. మీకు వీలైతే ఫ్రేమ్స్కి చిన్న చిన్న సీలలు ఇస్తారు కదా, ఆ సీలలు ఉంటే మాత్రం మంచిగా తట్టించుకోవచ్చు. సీలలు లేని వాళ్ళు ఇలా పొడవుగా మనం దారం కట్టేసుకొని ఫ్రేమ్కి తగిలించుకుంటే సరిపోతుంది అనమాట, నిలబడుతుంది ఫోటోకి. మీకు నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను ఎలా పెట్టుకుంటాను. ఆకు మీద అయితే నేను దీపాలను పెట్టుకుంటున్నాను అనమాట. లైన్గా ఒకే వరుసన రావాలని, ఒకే సైజులో వచ్చాయి కరెక్ట్గా. నాకైతే ఎంత బాగా అనిపించిందో ఈసారి దీపాలు పెట్టుకోవడం వల్ల. నాకైతే మనస్తృప్తిగా అనిపించింది స్వామివారి దగ్గర కూర్చొని ఆ దీపాలను చూస్తూ ఉంటే. ఆ దీపాల వెలుగులో స్వామివారి విగ్రహం కానీ పటం కానీ ఎంత బాగుందో అసలు. మీకు కూడా లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇంకా ఇట్లా లైన్గా దీపాలు అనేవి మధ్యలో ఒకటి పెట్టుకొని మిగతా 3 ఉంటాయి కదా అటువైపు ఇటువైపు సైజుకి సరిపోని దీపాలు అనేవి పెట్టుకున్నాను. ఇంకా అటువైపు ఆకులు వేస్తుందని కాయిన్ పెట్టుకున్నాను అనమాట, అంతే. ఇంకా విఘ్నేశ్వరుడికి ఫస్ట్ పూజ చేసుకోవాలి కదా, అందుకోసమని వినాయకుడికి పువ్వు పెట్టుకొని ఇంకా గరిక కూడా ఉందన్నమాట. తులసి దళాలతో పాటు గరికను కూడా తెచ్చుకొని నేను స్వామివారికి పూజ చేసుకున్నాను. కొన్ని అక్షంతలు వేసుకొని ఆ తర్వాత తులసి దళాలతో కూడా స్వామివారిని, ఎన్ని తులసి దళాలు ఉంటే కొన్ని పువ్వులు ఉంటే ఆ పువ్వులతో తులసి దళాలతో స్వామివారిని కూడా పూజ చేసుకున్నాను. మీకు వ్రత కథ అనేది బుక్ ఉంటుంది, లేదా పీడిఎఫ్లో గూగుల్లో ఉంటుంది, లేదంటే మనకి యూట్యూబ్లోనే చాలా కథలు అనేవి చెప్తూ ఉన్నారు. అవి వినుకుంటూ కూడా పూజ అనేది చేసుకోవచ్చు. 3 విధాల్లో ఏ విధం కావాలంటే ఆ విధాలు అనేవి మన దగ్గరే ఉంటాయి. ఒకవేళ బుక్ అనేది మనకి పూజా స్టోర్స్లో కంపల్సరీగా దొరుకుతుంది. ఒకవేళ ఫస్ట్ వారం దొరకని వాళ్ళు, చేసుకోవాలనుకునే వాళ్ళు ఈలోపు గూగుల్లో చూసుకొని పీడిఎఫ్లో చేసుకోండి. ఇంకా నేను ఇలా లైన్గా దీపాలు పెట్టుకొని చూస్తున్నారు కదా, ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు నువ్వుల నూనె అయినా కానీ కొబ్బరి నూనె అయినా కానీ, వీలైతే నెయ్యి ఉంటుంది కదా, నెయ్యిని వాడుకోండి ఈ 7 వారాలు కూడా. లేదంటే కొబ్బరి నూనె వాడుకోండి. ఫస్ట్ వారం ఏ నూనె అయితే వాడతామో ఆ నూనెని మిగతా వారాలు వాడుకోవడానికి ట్రై చేయండి. మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిలే యూజ్ చేయండి. అంటే ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే నీట్గా పూజ అనేది చేసుకున్నాం అనుకోండి, మనకు మనస్తృప్తిగా ఉంటుంది. స్వామికి కూడా ఇవి అవి అని టెన్షన్ పెట్టుకొని పూజ చేసామనుకోండి, మనకి పూజ చేసినట్టు అనిపించదు. కాబట్టి ఇంతకు ముందుకు నేను కూడా చాలా వరకు బయట నుంచి తెచ్చుకొని పూజ చేద్దామని అనుకున్నాను. కాకపోతే తర్వాత బయట నుంచి తెచ్చేదానికన్నా ఇంటి దగ్గర ఉన్నవి, లేదంటే మన ఇంట్లో ఉన్న వాటితో చేస్తేనే కదా మనకు హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు మన చేతులతో ప్రసాదం చేస్తాము, స్వామివారికి పెడతాం కదా, అప్పుడు మన చేతులతో చేసిన ప్రసాదం పెడతాం కాబట్టి మనకి ఎంత సంతోషంగా అనిపిస్తుంది స్వామివారికి ఈరోజు ఇది చేసి పెట్టామని. అలానే ప్రతిదీ కూడా మనకి తోచిన దాంట్లో, మనకి ఉన్న దాంట్లో ఏదైతే ఉందో అది పెట్టండి. ఒకవేళ లేదు మనం చేయలేము అన్నప్పుడు మాత్రమే బయట నుంచి తీసుకురావడానికి ట్రై చేయండి. కాకపోతే ఎక్కువ హెవీగా పెట్టేసి ఎక్కువ హెవీగా డబ్బులు ఖర్చు వారం చేసుకునేలాగా మాత్రం చేసుకోకండి. నాకున్న వాటిలో నేను ఇలా పూజ చేసుకుంటున్నాను. అంటే ఓన్లీ 7 దీపాలు మాత్రం పెట్టుకొని ప్రసాదం పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి వ్రతం అనేది స్టార్ట్ చేసుకుంటాను అనమాట. అప్పుడు కలశం పెట్టుకోవడము, ఇంకా కొన్ని ముడుపు కట్టుకోవడం అలాంటివి చూపిస్తాను ఫస్ట్ వీడియోలో. నాకు వీలైనంత వరకు వీడియో తీసి మీ వరకు తీసుకొస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో అడగండి. ఇక భోజనం విషయానికి వస్తే మార్నింగ్ మీరు టీ కానీ పాలు కానీ తీసుకోవచ్చు. పూజ మార్నింగ్ చేసుకునే వాళ్ళైతే ఇలా చేయండి. లేదు టిఫిన్ తినకుండా ఉండలేము అనుకునే వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోండి మార్నింగ్. అలానే ఆఫ్టర్నూన్ భోజనం చేసేయచ్చు, ఈవినింగ్ టిఫిన్ చేయండి. లేదు ఈవినింగ్ భోజనం చేస్తాము, మధ్యాహ్నము ఫ్రూట్స్ అలా తీసుకుంటామన్నా మీ ఇష్టం. ఈవినింగ్ పూజ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా భోజనం చేయండి, లేదంటే టిఫిన్ చేయొచ్చు. నేనైతే ఇలా చేస్తాను కాబట్టి మీకు అలా చెప్తున్నాను. మీకు ఎలా కుదురుతుందో, మీరు మిగతా పూజలు ఎలా చేసుకుంటున్నారో వ్రతాలు అప్పుడు కానీ పూజలు పండుగలు వచ్చినప్పుడు కానీ మీరు అలా చేసుకుంటాము అనుకున్నా అలా చేసుకోవచ్చు. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటున్నాయి కాబట్టి మీ హెల్త్ని బట్టి మీరు ఒకవేళ మెడిసిన్ యూజ్ చేసుకునేది ఉంటే దాన్ని బట్టి ఫుడ్ అనేది తీసుకోవడం వీలు కుదుర్చుకొని ఫుడ్ తీసుకోండి. ఇంకా 7 శనివారాలు మాత్రం నాన్ వెజ్ తినకూడదు. మీరు
7 వారాలు అయిపోయే వరకు అంటే 2 నెలలు పడుతుంది కదా, ఆ వరకు కూడా మీరు నాన్ వెజ్ తినంటే అది మీ ఇష్టం. కాకపోతే ప్రతి శనివారం కూడా నాన్ వెజ్ అనేది తినకండి. మీకు ఈ వీడియోలో నేను అన్ని క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా మిస్ అయి ఉంటే ఒకవేళ కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ కమెంట్కి రిప్లై చేస్తాను. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియోని చూసారు కదా, ఒక లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా 7 శనివారాల వ్రతం అనేది స్టార్ట్ చేస్తున్నారనుకోండి, ఇప్పుడే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. కొంతవరకైనా వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేను మా ఇంట్లో 7 శనివారాల వ్రతం ఇలా చేసుకుంటాను. ఈరోజైతే ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మీకు యూజ్ అయ్యేలాగా నెక్స్ట్ వీడియోని కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. ఈలోపు ఈ వీడియోని చూస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక లైక్ చేయండి. ఇంత దూరం చూసినందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ కూడా చేయండి. స్వామివారికి అయితే అన్ని నివేదన ఇట్లా హారతి, ధూప, దీపం అన్నీ అయిపోయినాయి. మీరు ఒకవేళ స్వామివారిని చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా ఒక లైక్ ద్వారా కానీ ఒక కమెంట్ ద్వారా కానీ కింద పింక్ చేయండి. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. స్వామివారి దయ వల్ల ఈ వీడియో మీ వరకు వస్తుంది అనుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.